పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ప్రేక్షక మహాశయులకు అందరికి కూడా కరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వెంకటకృష్ణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఎస్ఎస్ రెడ్డి దీనికి డైరెక్టర్ అండి. నేను సదాఫ్ చేస్తున్నాను సినిమా. అలాగే కృష్ణ భగవాన్ గారు, ఎంఎస్ నారాయణ గారు, చిన్న అన్న, మా గన్రెడ్డి గారు నిర్మాత, భువనేశ్వరి గారని ఇంకొక ఆవిడ, వీళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో ఉగాది రోజు మొదలైంది ఈ సినిమా. ఓ మంచి కాన్సెప్ట్ అండి, కథ బాగుంది, ఆర్టిస్టులు అందరూ బాగున్నారు. సో ఐ థింక్ మ్యూజిక్ వచ్చేసి ఈ సినిమాకి ఆనంద్ మంత్రా సినిమా చేస్తాడు కదా, ఆ అబ్బాయి ఈ సినిమాకి మ్యూజిక్. సో ఈ కొత్త సంవత్సరంలో నాకు కొత్త సినిమా స్టార్ట్ అయింది. అలాగే అందరికి కూడా, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అందరికి కూడా ఈ సంవత్సరం టోటల్ ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అంతా మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, ఈ సంవత్సరం మొదటి రోజే శివాజీ గారి హీరోగా, సదాఫ్ ఆవిడ హీరోయిన్గా ఈ సినిమాలో నేను మంచి వేషం వేస్తున్నాను. ఇంకా పేరు పెట్టిన ఈ సినిమాకి ఎంతో పేరు రావాలని కోరుకుంటున్నాను. దీనికి మా గన్రెడ్డి గారు, భువనేశ్వర్ గారు ప్రొడ్యూసర్స్ అండి. డైరెక్టర్ గారికి ఇది మొదటి ఫిలిం. ఎస్ఎస్ రెడ్డి గారికి, వారు కో డైరెక్టర్గా ఉండగా కొన్ని సినిమాలు వారితో చేశాను. ఈ సినిమా హిట్ అయ్యి అందరూ బాగుండాలని ప్రొడ్యూసర్స్ గారు, మేమందరం కూడా ఈ సినిమాని సక్సెస్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, కథ గురించి కూడా నేను ఇంకా ఏమీ అడగలేదు. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవ్వాలని, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అందరికీ సక్సెస్ కావాలని. మెయిన్ శివాజీతో నేను ఈ మధ్య ఒక సినిమా చేశాను. అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ గన్రెడ్డి గారికి నా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉగాది శుభాకాంక్షలు అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. శ్రీ సాయి వెంకటకృష్ణ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ భువనేశ్వర్ గారికి, అలాగే గన్రెడ్డి గారికి నా కృతజ్ఞతలండి. అలాగే నేను చెప్పిన కథ విని డేట్స్ ఇచ్చిన మా హీరో శివాజీ గారికి కృతజ్ఞతలండి. థ్రిల్లర్ అండి ఇది. ఒక భయం అనే ఒక ఎలిమెంట్ని తీసుకుని చేస్తున్న కథ అండి ఇది. అలాగే ఈ షెడ్యూల్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి సినిమా పూర్తయ్యేంత వరకు సింగిల్ షెడ్యూల్లో చేయడానికి ప్లాన్ చేసామండి. సో 30 days అండి, 30 రోజులు. 30 రోజుల్లో కంప్లీట్ అవుతుందండి. సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ కథ ఈ యావరేజ్గానే వెళ్ళి ఈ సినిమా మా డైరెక్టర్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా నాకు నచ్చి మంచి సినిమా అవుద్దనే ఉద్దేశం చొప్పుని మేము ఈ కథకి హ్యాపీ టు శివాజీ గారిని అడగగానే ఆయన మాకు ఎంతో సహకరించి ఆయన ప్రొడ్యూసర్ లాగా సహకరిస్తున్నారండి మాకు. ఆయనకి నా కృతజ్ఞతలు. నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు అందరి దర్శకులకి, మీరందరికీ. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే అందరికీ ప్రశ్న వస్తుంది, ఎందుకు అంత టైం తర్వాత అని. సో ఫస్ట్ and foremost I would say thanks to the director
మన ఎస్ఎస్ రెడ్డి గారు. హీ వాజ్ సో కీన్ దట్ ఐ డూ ద ఫిల్మ్. అంటే ఓకే సదా లేదంటే వేరే ఎవరైనా ఉండొచ్చు, అలా యూజువలీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాస్టింగ్ ఫర్ హీరోయిన్స్. బట్ ఎస్ఎస్ రెడ్డి గారు, గన్ రెడ్డి గారు, బోత్ ఆఫ్ దెమ్ వర్ సో కీన్ దట్ ఐ డూ ద ఫిల్మ్. ఒకసారి అది ఏదో వర్కౌట్ అవ్వలేదు, సెకండ్ టైం మళ్ళీ అప్రోచ్ అయ్యారు. డీటెయిల్గా ముంబై వచ్చేసి ఆయన ఫుల్ రెఫరెన్సెస్ కానీ ఫుల్ స్టోరీ కానీ మొత్తం అంత క్లారిటీతో చెప్పారు. సో ఐ వాజ్ సో ష్యూర్ దట్ ఐ షుడ్ బి డూయింగ్ దిస్ ఫిల్మ్. క్యారెక్టర్ ఏంటంటే తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది ఈ క్యారెక్టర్ గురించి. ఇంతవరకు అందరూ చెప్తారు ఇంతవరకు నేను ఇలాంటివి చేయలేదు, కానీ నిజంగా నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు ప్లే చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోన్ బి డూయింగ్ సంథింగ్ విచ్ అంటే నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి నాకు ఒక ఛాలెంజ్ అని తీసుకొని చేయాలని అనిపిస్తుంది. ఫస్ట్ టైం అందుకే రెడ్డి గారు వచ్చేటప్పుడు ఐ వాజ్ సో కన్ఫ్యూజ్, నేను ఇలా చేయగలనా, అంత ఈజీ. మిగతా అందరి క్యారెక్టర్స్ ఇట్స్ మోర్ లైక్ యూనో బీయింగ్ యువర్ సెల్ఫ్, బట్ ఇదంటే టోటల్ డిఫరెంట్గా పోర్ట్రే చేయాలి, అది అలా చేయగలనా నాకు డౌట్ ఉండేది. కానీ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ certain scenes in the film, and I hope I would be able to carry them with confidence. And అంటే చూసినప్పుడు మీరందరూ కూడా I hope you all